शांति अव्यक्ति परिवार में आपका स्वागत है। आज है दिन 21। स्वयं और सर्व के प्रति मनसा द्वारा योग की शक्तियों का प्रयोग करो। आज का विषय है साक्षी दृष्टा। अव्यक्ति शारीर शांति की शक्ति का प्रयोग पहले स्व के प्रति तन की व्याधि के ऊपर ओम करके शांति। देखो। इस शक्ति द्वारा ओम शांति। कर्म बंधन का रूप मीठे संबंध के रूप శాంతి में శక్తిని बदल जाएगा। यह कर्म भोग कर्म का कड़ा बंधन साइलेंस की शक्ति से ముందుగా पानी స్వయంపై की लकीर वैसा శాంతి శక్తిని ముందుగా స్వయంపై अनुभव తనువు యొక్క होगा। వ్యాధులపై भोगने वाला ప్రయోగము చేసి नहीं, చూడండి. भोगना ఈ శక్తి ద్వారా भोगी కర్మ బంధనాలు यह नहीं, బంధనాల రూపము మధురమైన लेकिन साक्षी సంబంధాల दृष्टा हो। రూపంలోకి మారిపోతుంది. इस ఈ కర్మ हिसाब భోగము కర్మ किताब యొక్క का दृश्य కఠినమైన भी సైలెన్స్ శక్తి ద్వారా देखते నీటిపై रहेंगे। గీత వలె अभी అనుభవం हम అయిపోతుంది. धीमे धीरे से అనుభవించే వారిగా सीखेंगे। కాకుండా కర్మను అనుభవిస్తున్నాను అన్నట్లు కాకుండా సాక్షి దృష్టగా అయి ఈ లెక్కాచారాల దృశ్యాన్ని కూడా చూస్తూ ఉంటారు. ఇప్పుడు మనం మోహిని నుండి వింటాము. ओम शांति। आप सभी ठीक हैं? ठीक है भी और रहना भी है। ఓం శాంతి. అందరూ మంచిగా जो अच्छा ఉన్నారా? पुरुषार्थ करते हैं మంచిగా ఉండాలి. वो तो सदा ठीक ही रहते हैं। ठीक ఉన్నారు కూడా. रहने का एक ही మంచిగా है పురుషార్థం तो చేస్తే साधन है, మంచిగానే ఉంటారు కదా. वो है अच्छा पुरुषार्थ। आज के लिए बाबा हम बच्चों को होमवर्क दे रहे हैं। ఈరోజు బాగా మనకి साक्षी दृष्टा, హోంవర్క్ ఇస్తున్నారు. సాక్షి దృష్ట. साक्षीपन के लिए సాక్షి साइलेंस అవ్వడం बहुत కోసము जरूरी है। సైలెన్స్ చాలా ముఖ్యమైన విషయము. शांत होकर के ड्रामा को శాంతిగా देखो। అయిపోయి డ్రామాని చూడాలి. साइलेंस में సైలెన్స్ లో शांत होकर के శాంతిగా అయిపోయి हमने देखा है कि कई మనం చూస్తూ ఉంటాం. नाटक देख रहे होते చాలా हैं, మంది फिल्में होते हैं, ఫిల్మ్స్ చూస్తూ ఉంటారు. तो उनके ఫిల్మ్స్ संकल्प ఉంటుంటాయి, में चलते हैं। నాటకాలు अब ఉంటుంటాయి. ये दृश्य में వాటిలలో फिर अब చాలా ऐसा होता है, వాళ్ళలో చాలా సంకల్పాలు संकल्प జరుగుతూ चलते ఉంటాయి. रहते हैं। అంటే और कई ఇప్పుడు बार నెక్స్ట్ तो ఇది అవుతుంది, నెక్స్ట్ कमेंट्स దాని తర్వాత ఇలా आते हैं, అవుతుంది, ఇంకా ఎక్కువ కావాలి ये అని ऐसा చెప్పి क्यों कह रहा है, इसको ऐसा नहीं बोलना है। ఇంకొద్దిమంది కామెంట్స్ కూడా చేస్తూ दोनों ఉంటారు. तरफ से होता ఈయన है। ఎందుకు ఇట్లా అంటున్నారు, ఈమె ఎందుకు परंतु ఇట్లా అంటుంది దీంట్లో बाबा అన్నట్టుగా की याद कहीं కంప్లైంట్ చేస్తూ साइलेंस में ఉంటారు. बाबा को साथ में साक्षी बना के रखें, ఉమ్, బాబాని तो बाबा का जो साथ తోడుగా होगा తయారు और చేసుకొని అన్ని साइलेंस होती సాక్షిగా है, చూసుకోవాలి. उसमें जो हम हर బాబా दृश्य తోడు देखते ఉంటే हैं, అన్ని సాక్షిగా చూస్తాము మనము. तो उसमें थोड़े दिन మరియు पहले बाबा कह रहे थे कि जो सूक्ष्म శాంతిగా కూడా ఉంటాము. लीलाएं हैं, బాబా కొన్ని రోజుల ముందు చెప్పారు కదా, कई అంటే सूक्ष्म रहस्य हैं, वो हमें సూక్ష్మ समझ में आते हैं। లీలలు ఉన్నాయి, नहीं तो हम సూక్ష్మ स्थूल रूप రహస్యాలు से ఉన్నాయి కదా, दृश्य శాంతి देखते ద్వారానే हैं మనకి అర్థమవుతుంటాయి. కానీ और స్థూల రూపంలో उसका जो చూస్తే दुख మాత్రం सुख कहें దాని యొక్క या कभी దుఃఖ प्रॉफिट సుఖాలు एंड लॉस సుఖాలు होता కానీ, है, ये ప్రాఫిట్ లాస్ बहुत కానీ, अच्छा है, ये नहीं है, ఇది బాగుంది ఇది ऐसा బాగాలేదు होना అని चाहिए చెప్పి, था, ये होना, ఇది इतने అవ్వాల్సిందే ఇది सूक्ष्म में అయ్యింది అని చెప్పి हमारे ఇవన్నీ संकल्प चले जाते हैं। చూసుకుండాలి సూక్ష్మంగా. ఇవన్నీ చాలా आजकल సంకల్పాలు बाबा జరుగుతూ कहते हैं ఉంటాయి. मनसा ఈ మధ్య सेवा బాబా करो, అంటారు, బాబా అంటున్నారు మనసా సేవ मनोबल చేయండి चाहिए, అని చెప్పి, योग बल మనోబలం चाहिए। కావాలి అని तो చెప్పి, हमारे जो యోగ బలం కావాలి संकल्प అని. सब व्यर्थ जाते हैं, మన సంకల్పాలు ఏదైతే వ్యర్థంగా వెళ్తున్నాయో तो उनको हम बाबा की అవన్నిటిని याद में మనము कहें, బాబా యొక్క सकाश देना है స్మృతిలో అని और कई సకాష్ ఇస్తూ व्यर्थ ఉండాలి, संकल्पों को हम శక్తి यूज ఇస్తూ कर ఉండాలి. सकते हैं, उनका ఆ प्रयोग कर వ్యర్థ सकते हैं। సంకల్పాలని మనము వేస్ట్ तो अगर చేయకుండా, कई कहते हैं हमारे వ్యర్థంగా पास टाइम పోనివ్వకుండా नहीं है, సంకల్పాలని देखो ఉపయోగిస్తూ टाइम तो మనము हर एक के సఫలం पास చేయాలి. बहुत होता है। టైం లేదని तो అంటారు अगर కానీ हम చాలా जितना మందికి जितना అందరికీ చాలా ఎంతో టైం सूक्ष्म में ఉంటుంటుంది. మనము साइलेंस में ఎంతైతే रहते हैं, సూక్ష్మంగా तो సైలెన్స్ आपका లో एक एक ఉంటుంటామో सेकंड
एक एक అప్పుడు మీ संकल्प जो है ఒక్కొక్క సెకండ్ वो ఏదైతే सफल సంకల్పాలు होता है। ఉన్నాయో అవన్నీ हमारी जो సఫలంగా स्थिति అయిపోతుంటాయి। कहें, మన యొక్క స్థితి ఏదైతే ఉందో कोई भी परिस्थिति आती है, అది ఏ పరిస్థితి వచ్చినా కానీ न केवल अचल अडोल रहती है, पर हमने ब्रह्मा అచలడోలుగా बाबा को కాకుండా साक्षी होके देखा। మనము एक మేమైతే शब्द बाबा బ్రహ్మబాబాని సాక్షి అయ్యేటప్పుడు बाबा हमेशा कहते थे, అవ్వడం नथिंग न्यू। చూసాము। బాబా ఎప్పుడు అనేవారు बाबा की నథింగ్ న్యూ అని लौकिक చెప్పి। युगल बॉम्बे में బాబా యొక్క बाबा ने उनको లౌకిక్ भेजा था, యుగల్ साथ में निर्मल బాంబే शांति ఎప్పుడైతే दादी को भी పంపించారో, भेजा। నిర్మల శాంతదాదిని కూడా తనతో ఎప్పుడైతే పంపించారో तो बाबा को समाचार मिला, అప్పుడు బాబాకి जसोदा సమాచారం माता ने లభించింది, शरीर छोड़ा। జశోదామాత శరీరం వదిలింది అని तो చెప్పి। बाबा ने कहा, उनको बोलो అప్పుడు हलवा బాబా बनाओ అన్నారు और भोग लगाओ। అప్పుడు బాబా అన్నారు हलवा ఏంటి, बनाओ, भोग హల్వా लगाओ, తయారు చేసి భోగు పెట్టండి అని చెప్పి। क्योंकि यही होता है ना, ఎందుకంటే भोग ఇదే लगाते हैं, జరుగుతుంది కదా, భోగు हलवा बनता है। వేస్తారు మరియు హల్వా ऐसा తయారు भी नहीं చేస్తారు। कि बाबा ఇలా కూడా इस లేదు, तरह బాబా से कहीं किसी को लगे कि इनको तो कोई फीलिंग ही नहीं है బాబా ఎప్పుడు या ఇలా కూడా रिस्पेक्ट भी ఆలోచించలేదు, है नहीं। వేరే వాళ్ళు बहुत बाबा ने ఏం रिस्पेक्ट ఆలోచిస్తారు दी అని है, చెప్పి, అంటే రెస్పెక్ట్ मतलब లేదు, ऐसी ఏంటి फीलिंग्स ही नहीं कि ఫీలింగ్స్ मेरा లేవు तो ఈయనకి అన్నట్టుగా। परवाह नहीं है या मेरा तो मोह नहीं है। కానీ బాబాకి ఎంతో రెస్పెక్ట్ लेकिन एक ఉండేది, बहुत उस आत्मा के प्रति మోహం లేదు కానీ स्नेह ఆ, मूर्त होते हुए बाबा కానీ जब ये शब्द స్నేహమూర్తంగా कहे, तो రెస్పెక్ట్ తో मुझे బాబా याद है कि हम लोग అవన్నీ శబ్దాలు उसका మాట్లాడారు। जो प्रभाव था मन के अंदर कि దాని बाबा ద్వారా ఏదైతే कितने न्यारे ప్రభావం न्यारे हैं, లభించిందో, బాబా बाबा कैसे ఎంత साक्षी होकर అతీతంగా ఉన్నారో, एक एक సాక్షిగా शक्ल बाबा ఉన్నారో, ने देखा। ఆ సాక్షిగా जिस ఈ तरीके से అతీతంగా అయ్యి ఆ साक्षी దృశ్యాన్ని करने से చూశారు, అవన్నీ एक చూసి न्यारापन మాకు भी होता है, ఏంటి ఇన్స్పిరేషన్ లభించింది కదా। आत्मा के प्रति बहुत स्नेह है, ఆ సాక్షిగా అయితే अति అతీతంగా కూడా स्नेह है। ఆటోమేటిక్ గా అవుతుంటాము। और हमें ये पता है ఆత్మ कि इनका जो पार्ट है बहुत ఆత్మ विशेष పైన है ఏమన్నా और అతి महत्वपूर्ण స్నేహం है। గాని అతి మోహం और గాని ఏమన్నా ఉంటే व्यक्तिगत रूप में भी जैसे हमें बहुत उनके साथ से लाभ मिला, मतलब इस तरह से अच्छे अच्छे संकल्प हो, అప్పుడు సఫలం अవ్వలేము। परंतु साक्षी होके देखे, కానీ అన్ని नथिंग न्यू। సాక్షిగా చూడాలి, फिर कई बार बाबा నథింగ్ कहता న్యూ। था, ठीक है आत्मा का पार्ट पूरा हुआ, पार्ट पूरा हुआ, బాబా చాలా సార్లు अब एक और అనేవారు पार्ट चलेगा। ఆత్మ तो యొక్క పాత్ర दुख की क्या बात పూర్తిగా है, అయిపోయింది पार्ट అని चेंज చెప్పి, हुआ ना, కానీ तो పాత్ర दुख करने की పూర్తి बात नहीं। అవ్వలేదు, కానీ तो इस పాత్ర तरह से చేంజ్ जैसे అయింది। एक साइलेंस में ఈ దుఃఖం యొక్క हर విషయం ఏం లేదు दृश्य కదా को అని देख के, చెప్పనేవారు। అన్ని हर సైలెన్స్ యొక్క उसके जो దృశ్యంలో रहस्य है, చూడడము, దాని యొక్క రహస్యాలు ఏమున్నాయో, बुद्धि नहीं चलानी है बहुत, బుద్ధి ఏం पर आपको उसके నడవన అక్కర్లేదు, रहस्य स्पष्ट होते जाएंगे। నడు కానీ अभी అవి भी हमारे స్పష్టంగా सामने ఆటోమేటిక్ గా అవుతూ ఉంటాయి। एक तरफ दिवाली का समय है और మన दूसरी ముందు तरफ फिर हमारे ఒకవైపేమో अति प्रिय దివాళీ डॉक्टर యొక్క ब्रिजमोहन సమయము, जी, ఇంకోవైపేమో उनका भी మన అతి पार्ट ప్రియ निकला कहें, ఉమ్, या ड्रामा में ఆ उनकी एक బ్రిజ్ सीन మోహన్ है, బాయ్ శరీరం వదిలారు। ఇది కూడా तो दोनों డ్రామాలో ఒక तरफ अगर సీనే। हम देखते हैं तो एक రెండు तरफ तो వైపులు ये మనం होता है చూస్తే कि देखो वो रमणीक थे बहुत और उमंग उत्साह बहुत थे ఒకవైపేమो और అనిపిస్తుంది सदा ही ఆయన చాలా उनकी हर एक రమణీకంగా चीज, ఉండేవారు, मतलब बहुत రెస్పెక్ట్ఫుల్ ही గా ఉండేవారు అని చెప్పి, हर एक बात को सरल रूप से, ప్రతి उसके విషయం रहस्य సరళ को समझ రూపంలో के एक రహస్యాన్ని समाधान ही देते हैं। అర్థం చేసుకొని कल भी हमारे पास कई भाई సమాధానం बहन आए, ఇచ్చేవారు। तो बोला हम ये చాలా चाहते हैं, చాలా మంది हम అక్కే किसके पास जाएंगे। అన్నయ్య हमारी అక్కలు तो వచ్చారు नेचर నిన్న। थी, ఇప్పుడు जब भी कुछ ఎవరి प्रोजेक्ट దగ్గరికి होता था, వెళ్ళాలి, कोई ఏమన్నా परिस्थिति ప్రాజెక్ట్ आती थी, అవ్వాలన్నా కానీ నేచర్ हम ఉండేది మాది, भ्राता जी के पास जाते డైరెక్ట్ थे। अब हम బ్రదర్ कहाँ దగ్గరికి వెళ్ళే जाएंगे। వాళ్ళము అని मैंने చెప్పి कहा ये అన్నారు। प्रश्न क्यों पूछते हो, ఇప్పుడు जब నేను बाबा అన్నాను, है ఎందుకు ప్రశ్న और बाबा किसी न అడుగుతున్నారు किसी ఇది, को निमित्त बनाते ఏంటి ही हैं। బాబా అయితే ఉన్నారు दो కదా, बात से ఎవరినో सबका ఒకరిని బాబా నిమిత్తంగా समाधान తయారు बनता है। చేసుకుంటారు, तो చేస్తారు। దాని उस ద్వారా साक्षी అందరి की ప్రతి स्थिति, ఆత్మకి సమాధానం లభిస్తుంది। అందుకే సాక్షి एक होता స్థితి, है ऑब्जर्व करना, हाँ, दृष्टा। ఒకటేమో दूसरा होता అబ్జర్వ్ है చేయడం एब्जॉर्ब అంటే करना। దృష్ట, पर ఇంకోటేమో देखते అబ్జర్వ్ देखते చేయడం हम అంటే कुछ ले लेते हैं, లోపలికి తీసుకోవడం। చూస్తూ చూస్తూ కొన్ని మనము तो ले लेते తీసుకుంటాము हैं तो లోపలికి। सूक्ष्म में అది कई प्रकार के సూక్ష్మంగా संकल्प आते हैं, ఎన్నో कई प्रकार సంకల్పాలు की తయారు చేస్తుంది, यादें आना, उनके ఉత్పన్నం गुणों का, చేస్తుంది। वो तो सब ठीक है। पर अपनी स्थिति को हम साक्षी स्थिति ధ్యానంలో बनाए అంటే और साक्षी होकर के
हम हर दृश्य को देखें, అన్నయ్య యొక్క एक ఎన్నో बहुत सूक्ष्म, बहुत విశేషతలు, ऊंची स्टेप ఎన్నో है। క్వాలిటీస్ మనకు तो ఎదురుగా बाबा कह रहे हैं కనిపిస్తుంటాయి, कि కానీ దాన్ని కూడా సాక్షిగా అయ్యే ఏంటి గుర్తు చేసుకోవాలి. शांति की शक्ति का బాబా అందుకంటున్నారు, उपयोग पहले శాంతి स्वयं के శక్తిని प्रति। ముందుగా స్వయముపై, बाबा कहते हैं कि मन की तन की व्याधि के తనువు ऊपर యొక్క करके। వ్యాధులపై ప్రయోగము చేసి सबको చూడండి. बहुत ये प्रश्न आता है कि क्या हर एक చాలా सीनियर, మందికి క్వశ్చన్ क्या हर एक ఇవే बाबा के వస్తుంటాయి. बच्चे को अंत में ప్రతి इस तरह సీనియర్, से प्रकृति चेत बनने का साधन होगा। तो उनको यही संकल्प है ప్రతి ఒక్క బాబా कि యొక్క हमारे పిల్లలు साथ भी ऐसा అందరూ होगा, क्या हमें भी ये ప్రకృతి सब జీతిగా सहन करना होगा। అయ్యేటట్టుగా तो मैंने అంటే कहा देखो, అనుభవాలు అవుతుంటాయా, अपने మనం కూడా सामने ब्रह्मा మా बाबा మా को దగ్గర देखो కూడా ఇవన్నీ అంటే మనం और అంతా लक्ष्य సహనం यही చేయాల్సి रखें వస్తుందా అని చెప్పి जैसे అనుకుంటారు. हमारे बाबा ने కానీ అన్ని బాబా పైన వదిలేయాలి. याद की निरंतर याद, अव्यक्त स्थिति, अंत घड़ी तक बाबा ने सेवा की। तो हम देखते हैं सभी एडवांस पार्टी की आत्माओं ने किया, అంత परंतु గడి बाबा का जो అంటే एक అంతిమ नेक्स्ट సమయం వరకు సేవ निरंतर చేస్తూ याद ఉండాలి. थी। అంటే బాబా యొక్క సేవలో నిమగ్నమై तो ఉండాలి. बाबा ने शुरू से लेकर के जब ఏదైతే से దాదీల शिव యొక్క बाबा ने बाबा को तन స్మృతి दिया, ఉండేదో, तो बाबा की जो हम संकल्पों को देखें, बाबा की सेवा को देखें, मतलब जरूर ముందు నుంచి देखो కూడా कर्मों का బాबा हिसाब किताब तो सबका ही होगा ना, మాకు लेकिन कैसे बाबा అర్థం ने, చేపించు. मैं बाबा के नेत्रों को अभी भी सामने लाती हूँ, तो याद थी बाबा की, याद थी बाबा की दिन भर అంతిమ సమయం हर వరకు समय उठते బాబాకి बैठते ఇప్పుడు బాబా యొక్క भोजन నేత్రాలు करते గుర్తొస్తున్నాయి. అంటే बाबा లేచి साइलेंस में रहते थे। లేచినాక వెంటనే रमणीक మరియు भी बहुत था, యోగంలో आपको पता కూర్చున్నప్పుడు, है తినేటప్పుడు हम लोग छोटे ఎంతో छोटे हैं तो సైలెన్స్, बाबा బాబా बहुत యొక్క స్మృతిలోనే प्यार ఉండేవారు. करते थे, जब ये आएंगे तो इनको ऐसे बहलाऊंगा, इनको ये खिलाऊंगा। तो बहुत ही प्यारे और रमणीक भी थे। तो मैं तो చాలా हमेशा अपने రమణీకంగా కూడా सामने ఉండేవారు. పిల్లలు ఎప్పుడైనా వస్తే ఇది किसी ఇది हर एक आत्मा తినిపించాలి, का ఇది अपना ఇవ్వాలి అని पार्ट है చెప్పి ఎంతో और उसी ప్రేమగా को స్నేహంగా सीखने కూడా को मिलता है। చూసేవారు. और ఎన్నో పాత जब बाबा को सामने रखते हैं तो मन में यही रहता है శిక్షణలు कि ఉన్నాయి मुझे మనం भी నేర్చుకోవడానికి. बाबा బ్రహ్మ की బాబా तरह अव्यक्त होना है। बाबा कहते हैं ముందుగా शांति की పెట్టుకొని మనం शक्ति, చూడాలి. एक साइलेंस ఏంటి होती है, బ్రహ్మ బాబా లాగా వ్యక్త दूसरा అవ్వాలని शांति చెప్పి. पीस होती है। तो ఒకటేమో दोनों में अपने तरह की शक्ति है, साइलेंस की अपनी शक्ति है और पीसफुल रहने की अपनी शक्ति है। तो बाबा సైలెన్స్ कह रहे हैं యొక్క शांति శక్తి की ఒకటి ఉంటుంది, शक्ति का శాంతి యొక్క प्रयोग శక్తి ఒకటి पहले ఉంటుంది. स्व के प्रति, అందుకు బాబా तन అంటున్నారు, की ఈ శక్తి व्याधि के ద్వారా ऊपर కర్మ బంధనాల करके। రూపము మధురమైన సంబంధాల फिर ये देखो రూపంలోకి बाबा कैसे मारिపోతుంది. जो पुण्य किए చూడండి हैं, బాబా श्रेष्ठ कर्म ఎలా किए हैं, మనం तो बाबा పుణ్యం कर्म को చేసి, भी బాబా प्रयोग ఇలా పుణ్యం यूज करते हैं। इस కార్యాలు शक्ति के చేశారు. द्वारा कर्म बंधन का रूप సారీ మిస్ అయిపోయాను. ఆ, मीठे संबंध ఈ के रूप కర్మ में భోగము बदल जाएगा। కర్మ యొక్క కఠినమైన సైలెన్స్ तन శక్తి से भी ద్వారా तो कोई నీటిపై, बंधन ही होता है ना, तो वो क्या हो जाएगा, मीठे संबंध के रूप में ఈ बदल శక్తి ద్వారా जाएगा। కర్మ బంధనాల రూపము మధురమైన సంబంధాల बाबा రూపంలోకి को पता होता మారిపోతుంది. है बच्चों के मन में क्या संकल्प चल रहे हैं, राइट। బాబాకి तो बाबा తెలుస్తూ वैसे ही ఉంటుంది समझाते हैं పిల్లల कर्म మనసులో ఏం भोग, సంకల్పాలు कर्म का నడుస్తున్నాయని చెప్పి. कड़ा बंधन ఈ కర్మ భోగము साइलेंस की शक्ति से కర్మ యొక్క కఠినమైన पानी की సైలెన్స్ लकीर శక్తి जैसा ద్వారా अनुभव నీటిపై होता है। గీత వలె అనుభవం అయిపోతుంది. मामा हमेशा कहती थी బాబా మా అమ్మ बहुत ఎప్పుడు बड़ा అనేవారు, शिप पानी से निकलता है, कितनी చాలా పెద్ద मुश्किल షిప్ लहरें होती हैं, ఏంటి 5 मिनट के बाद पीछे నీటి నుండి देखो तो कुछ भी नहीं, उसको कहते हैं पानी पर నీటి लकीर నుండి दिखती है వస్తే हमें। ఎంతో तो పెద్ద बाबा कहते हैं ఏంటి వేవ్స్ వస్తూ ఉంటాయి కదా, కానీ అది 2 నిమిషాల कि తర్వాత వెనకాల भोगने చూస్తే वाला మళ్ళీ नहीं ఏం है। ఉండదు. किसी को भी आप देखेंगे दादियों को, उन्होंने भोगा नहीं। दादी दी के लिए हम लोगों ने देखा, అనుభవించే వారిగా కాకుండా, बहुत बड़ी ट्यूब डाली, మీరు దాది कभी दर्द तो नहीं వాళ్ళందరినీ भोगा, చూస్తే कभी ఏమున్నా కానీ पेशाब से వాళ్ళు कुछ भी ఎప్పుడు होता था, ఏంటి दर्द చెడు होगा नहीं। అనుభవం भोग చేయలేదు, का అంటే हिसाब किताब तो ठीक అనుభవించే ठीक వారిగా होता है, అవ్వలేదు. नहीं तो ఏంటి दर्द होती హిసాబ్ है, हिसाब किताब होता है तो फिर दर्द। भोगना नहीं थी, किसी के लिए हम नहीं कह सकते,
सेवा भी हो रही थी और उनके अंदर कर्मातीत अवस्था कहें तो इसलिए शक्ति से पाने की लकीर में सल अनुभव होगा సేవ కూడా అయ్యేది కదా వాళ్ళు भोगना वाले ने ఉన్నప్పుడు. भोगना भोग रही हूँ उसका हिसाब అనుభవించేవారుగా किताब కాకుండా तो కర్మను 24 घंटे को అనుభవిస్తున్నాను बिल्कुल అన్నట్లు कुछ కాకుండా नहीं। कौन सा हिसाब किताब? क्या मेरा हिसाब किताब अभी रहता है? హిసాబ్ కితాబ్ అంటే बाबा कहते हैं कि లెక్కాచార नहीं, ఖాతాలు, లెక్కాచారాల యొక్క यह ఖాతం नहीं, लेकिन ఖాతా साक्षी दृष्टा होकर इस हिसाब किताब का ఖాతా दृश्य भी అనుభవించడం కాదు. దాదిలు ఎవరు అప్పుడు देखते అలా हैं। అనుభవించలేదు. कदम అండ్ कदम पे उनसे भी లాస్ట్ డేస్ లో उस समय भी వాళ్ళు పర్ఫెక్ట్ గా सीखना ही కంప్లీట్ होता है। స్టేజ్ ని तो అంటే इसलिए आज के दिन का हमारा పొందుతున్నారు, పొందేవారు प्रयास అంతే. क्या रहेगा? साक्षी దాది दृष्टा దానికి होकर ఎప్పుడు అలా एक అనడం सेंट की నచ్చేది तरह కాదు. సాక్షి దిష్టగా बस అయ్యి ఈ 3 मिनट లెక్కాచారాల के लिए దృశ్యాన్ని కూడా हम చూస్తూ सभी ఉంటారు. बैठेंगे। साक्षी 3 నిమిషాల दृश्य में కోసము మనము ఈ సాక్షి యొక్క స్థితిలో కూర్చుందాము. ओम शांति।
आत्म दीप जगाए हो, आत्म दीप जगाए। घर घर में हो सच दिवाली, घर घर में हो सच दिवाली, ज्ञान प्रकाश फैलाए हो, आत्म दीप जगाए हो, आत्म दीप जगाए। सबको भी आज विशेष दीपावली की मुबारक हो, मुबारक हो, मुबारक। అందరికీ విశేష దీపావళి యొక్క శుభాకాంక్షలు। जब यहाँ आके बैठी आप सबका ये देखा तो मुझे तो पुरानी ओम मंडली की कहानी सामने याद आ रही है। మిమ్మల్ని అందరినీ ముందు చూసినప్పుడు ఓం మండలి యొక్క కథలు గుర్తొస్తున్నాయి, అంటే సీన్స్ గుర్తొస్తున్నాయి అని చెప్పన్నారు దాది। बगिया सजे तुमको हमारी उमरिया। बाबा के राजा बचे हो, राजा बचे हो, कभी कभी रोते हो, गई पत्त को कहेंगे हर दिवाली पर हमको बुलाओ, हाँ ऐसे ना सब बोलो दादी हमको सब हर दिवाली पर बुलाना है। क्यों क्यों कारण क्रिसमस के टाइम पर टिकट महंगी है और दिवाली के टाइम सस्ती है, इसलिए हम सब दिवाली मनाने आएंगे, क्रिसमस में नहीं आएंगे। दिवाली के दिन हमें तो वही यादें आएंगी कि यह यज्ञ स्थापना का दिन और यज्ञ में दिवाली के दिन जब हम पहले पहले अबू में आए हैं तो मम्मा बाबा के साथ दिवाली मनाई थी और उन दिनों में दिवाली में मम्मा बाबा दोनों को हम सजा सजा करके
अगर कोई आपसे पूछे ना आपका हाल चाल क्या है, पूछते हैं ना, तो बाबा हमको कहता है कि हाल है खुशहाल। हाँ? आपका क्या हाल है? और नहीं कोई हाल बताना, ये हो गया बच्चा, ये हो गया, अभी ये हो गया, वो नहीं, खुशहाल। और चाल क्या है? फरिश्ते की चाल। फरिश्ता क्या करता है? एकदम न्यारा रहता है, उड़ता रहता है। होती दिवाली तो हर युग में है, ये दिवाली संगम की निराली ही है। होती दिवाली तो हर युग में है, ये दिवाली संगम की निराली ही है। शिव बाबा से जगती हर आत्मा की ज्योति, दीपों का फिर वो जो दीपराज है। बाबा कहते हैं बच्चे सदा जीते रहो, जागते रहो, जगाते रहो। कोई का थोड़ा सा जोत बुझ जावे, अच्छा प्रेम का घी डाल दो, सदा जो जगी रहे, कभी भी जोत ऐसे बुझ न जावे। ये हमारा काम है। मनाए दादी संग मिल, आज दिवाली करती झिलमिल। हैप्पी दिवाली सच्ची दिवाली, हैप्पी दिवाली सच्ची दिवाली। हा 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 हा, हो मुबारक दिवाली, मुबारक दिवाली। हा 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 हा, हो मुबारक दिवाली, मुबारक दिवाली। हा हा। जागती ज्योत दीपकों को बहुत 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 मुबारक हो। Om Shanti. Experiment on yourself and others with your mind, with the power of yoga. Detached observer. First of all, experiment with the power of silence on yourself and any ఓం illness శాంతి. of your body. శాంతి శక్తిని ముందుగా And స్వయంపై examine తనువు yourself. యొక్క వ్యాధులపై ప్రయోగం By చేసి using చూడండి. this ఈ power, శక్తి ద్వారా కర్మ your బంధనాల karmic రూపము bondages మధురమైన సంబంధాల will change రూపంలోకి their form మారిపోతుంది. into ఈ sweet కర్మభోగము కర్మ యొక్క relationships. కఠినమైన సైలెన్స్ By శక్తి ద్వారా using the నీటిపై power గీత of వలె అనుభవం silence, అయిపోతుంది. any అనుభవించే suffering of వారిగా కాకుండా karma కర్మను or strong అనుభవిస్తున్నాను అన్నట్లు కాకుండా bondage of సాక్షి karma దృష్టిగా అయి will be ఈ లెక్కాచారాల experienced to దృశ్యాన్ని be like a కూడా line on చూస్తూ water. ఉంటారు. You won't feel that you are the one suffering, but rather the witness. With being a detached observer, you will then continue to observe the scenes while settling your karma. Om Shanti. Om Shanti. Welcome to Avikti Parivar.
So happy Diwali to everyone. Just now we saw some of the glimpse of our daddies, how they used to celebrate. So of course we all felt that we are with them, right? Even though they are ancestor souls, but they are with us at every moment with Baba. So yes, today we'll be celebrating Diwali in very subtle way. But first we will listen to Didi, and then today we have fortune of having Asha Didi with us, and also Miraben from Malaysia. So they all are here with us, and the big Avyakti Parivar team, and many Baba's children here together for Diwali. So in the end, we will light diya together. I'm sure you all have brought your diya in Avyakti Parivar, so we'll light it together. So first, we will do our series. Today is day 21. Experiment on yourself and others with your mind with the power of yoga. Today's topic, detached observer. Now we will listen to Mohini Didi. Om Shanti. Happy Diwali to each one of you. We always take ourselves to how dadis celebrated Diwali or all other festivals. So that is why we always show some of those scenes of dadis celebrating with us. We want to keep to our traditions and traditional way to celebrate. Even sometimes we could be social, celebrating more, but to spiritually celebrate and to bring joy and happiness in the entire family of the world. So that's what really we have to do. Not only our ఎలా అయితే జరుపుకునే వాళ్ళమో అది మళ్ళీ గుర్తు చేసుకున్నాం కదా. మనం ఇప్పుడు జరుపుకునేటప్పుడు దివాళీ ఒక బీకే పరివారం కోసమే కాదు, ప్రపంచం మొత్తం పరివారం కోసం జరుపుకోవాలి. అంటే శుద్ధత, శాంతి, రెస్పెక్ట్, ఇవన్నీ గుణాలతో ఫస్ట్ ఆఫ్ ఆల్ experiment with the power of silence on yourself. అనుభవం చేపిస్తూ ఉండాలి మనము అందరికి. And any illness of your body, ఇందాక వింటారు, కానీ మళ్ళీ శాంతి శక్తిని ముందుగా స్వయంపై, తను యొక్క వ్యాధులపై ప్రయోగం చేసి చూడండి. ఈ శక్తి ద్వారా కర్మ బంధనాల రూపము మధురమైన సంబంధాల రూపంలోకి మారిపోతుంది. Even in any kind of Hatha yoga and other practices, one thing which is taught, someone, they have to do some exercise, say, oh, my hand doesn't move, I have so much pain. And they tell you, don't say this. No, you should tell your body, tell your hand, you are very good, you are very strong, you're going to use it, ఏమైనా నొప్పి లేచినప్పుడు కానీ ఏమన్నా కానీ ఏంటి అనుకోవాలి, చేయాలి, చేస్తూనే ఉంటాను, ఏం కాదు, పర్వాలేదు అని చెప్పి. ఏమన్నా లౌకికంలో కూడా ఏమన్నా ఏంటి నొప్పి లేస్తుంటే ఏమన్నా శరీరంలో ఒక పాటు, అది ఏం కాదు, నువ్వు హీల్ అయిపోతున్నావు, మంచిగానే ఉంటుంది అని చెప్పి మనం హీల్ చేసుకోవాలి. అంటే పాజిటివ్ థాట్స్, పాజిటివ్ సంకల్పాల ద్వారా ఏదైనా హీల్ చేయగలుగుతాం మనము. ఒక స్వీట్ రిలేషన్షిప్ అంటే మధురమైన సంబంధం తయారు చేసుకోవాలి
power of శరీరంతో silence, కూడా suffering of karma or ఈ strong bondage ఈ of time కర్మభోగము కర్మ యొక్క will be కఠినమైన సైలెన్స్ experienced to శక్తి be ద్వారా like నీటిపై గీత blindness. వలె అనుభవం అయిపోతుంది. Baba says that బాబా you అంటారు, won't feel అనుభవించే వారిగా that కాకుండా you are one suffering, but rather Baba says కర్మను అనుభవిస్తున్నాను అన్నట్లు కాకుండా rather the సాక్షి witness దృష్టాగా అయ్యి ఈ లెక్కాచారాల with being దృశ్యాన్ని a కూడా detached చూస్తూ ఉంటారు. observer. You will then continue to observe the scenes while settling karmas. It's so interesting that even for your own body, you become detached observer. అలా ఇంట్రెస్టింగ్ కదా, సొంత Many of us శరీరం have కోసం gone కూడా through మనం so సాక్షిగా many అయిపోవాలి. physical traumas. ఎంతో మందికి మనలో అంటే But I ఎన్నో always శరీరం యొక్క వ్యాధులు ఉంటూ ఉంటాయి. we have surrendered to Baba. కానీ నేను ఎప్పుడైనా Mind, అనుకున్నాను, body, everything. అందరము నేనంతా It's not my body. అంటే If Baba has to use it for service, సరెండర్ చేసేసాను I have బాబాకి, to maintain the అన్ని state. బాబాయే, సో Whether అదంతా detached సేవ or కోసం whatever, ఉపయోగించాలి నేను good states so that Baba అన్నట్టుగా can అనుభవిస్తూ ఉంటాను. use the body. అంటే ఏదైనా Dadi Janki only used to శరీరంకి tell us మంచి స్టేజ్ that అయ్యేటట్టుగానే you చూసుకుంటాను. your face should never change. దాది జానకి అనేవారు, Because Baba uses your ముఖం eyes, ఎప్పుడైనా Baba uses your face. మారకూడదు. Because బాబా first ఎప్పుడైనా when మన we meet you, we look at ముఖము, your face. నా మీ కళ్ళు మరియు Even as you ముఖం heard, అంటే doctors నోరు came అంటే into నవ్వడం coma. ఇవన్నిటిని Even చూస్తారు. for అంటే us, బాబాని who is the patient? ఉపయోగిస్తారు వేరే వాళ్ళకి సేవ చేయడం Because కోసము. those who are seeing you are more in pain than the patient. Right? So whatever Baba పేషెంట్ ని is పేషెంట్ teaching ఎవరైనా us, each హాస్పిటల్లో one of ఉన్నప్పుడు us ఎవరైతే is చూస్తారో to వాళ్ళకే use ఎక్కువ those ఏంటి teachings పెయిన్ of అనుభవం Baba. అవుతుంది కదా, అంటే These ఆ days పేషెంట్ Baba talks a కండిషన్ lot ని about చూసి. silence అందుకే of మనం peace. ఎప్పుడైనా కానీ మంచిగా ఉండాలి, Be వేరే వాళ్ళకి peaceful and silence. ఏంటి బాబా యొక్క ప్రత్యక్షం చేపించేటట్టుగా ఉండాలి, ఎప్పుడైనా శాంతిగా సైలెన్స్ లో ఉండాలి This is what is అన్నట్టుగా our చెప్తున్నారు homework for దీది today. బాబా. Om Shanti. ఇదే మన హోంవర్క్ చేయడానికి. ఓం శాంతి. So now let's welcome our Didi, Asha Didi, with one hand. We can wave our one hand. Let's welcome her. Welcome, Asha Didi. And first, we will hear from her her experiences with Brishman Bhaiji or whatever she would like to share with us. And then she will do a little chit chat with Didi. And then we will light the diya. So, welcome, Didi. Om Shanti and good morning. So today we received the lesson on detached observer, and that's the way we need to play our role in this world drama. మనకి ఈరోజు సాక్షిగా అయ్యే పాత్ర లభించింది కదా, అంటే శిక్షణ లభించింది కదా, మనము అలా సాక్షిగా అయ్యి looking at others also, but as detached observers. ఈ పాత్రని అనుభవం చేస్తూ ఉండాలి. బాబా అండర్లైన్ చేశారు కదా, ఈ స్టేజ్ రావాలి అంటే మనకి ఏం కావాలని చెప్పి బాబా అన్నారు కదా, ఏం స్టేజ్ కావాలి, ఏం కావాలి, మనకి సైలెన్స్ కావాలి. Keeping mum, but silence in true sense means silencing our mind so that there are not too many thoughts. Learn to put full stop. Learn to transform waste into best. As Didi said, there is benefit in everything. When Brahma Baba left his mortal coil, in his first Murli,
Shri Baba said that Baba has gone so that on this firmament of Sakar world, my children can shine bright. Their brightness, their shine can be seen by the people. This is why బాబా శరీరం వదిలేటప్పుడు ఇది అన్నారు, అవ్యక్త బాబా అవ్యక్త అయ్యేటప్పుడు అంటే ఇప్పుడు పిల్లల యొక్క లైట్ ని ప్రపంచం మొత్తం వ్యాపించాలి అన్నట్టుగా, అందుకే బాబా అవ్యక్త అయ్యారు అన్నట్టుగా చెప్పారు. ఇవన్నీ మనకి లెసన్సే కదా. దీది అన్నారు కదా, ముందు అన్నారు కదా, రెండు పదాలు ఉన్నాయి. ఒకటి అబ్జర్వ్ చేయాలి, ఇంకోటి అబ్జర్వ్ చేయాలి. ఒక అబ్జర్వ్ చేస్తూ మనం అబ్జర్వ్ కూడా చేయాలి. అదే విధానము ఈ డ్రామాలో ఉండడం కోసము. Little about our respected brother Brij Mohan, whom I have seen playing his role in బ్రిజ్ a మోహన్ బాయ్ very, గురించి very detached way. Very detached. He was very loving, but at the same time very detached. బ్రిజ్ మోహన్ బాయ్ పాత్ర లో చూశాను నేను. అంటే చాలా సాక్షిగా ఉండేవారు, ప్రేమతో స్నేహంగా ఉండేవారు, కానీ సాక్షిగా ఉండేవారు. అడిగాను ఏంటి, నేను తన లౌకిక మాత ఏంటి శరీరం వదిలినప్పుడు ఏమన్నా మీరు దుఃఖం అనుభవం చేస్తున్నారు ఏమన్నా కొంచెమైనా అన్నప్పుడు, నా అస్సలు లేదు, ఏమీ లేదు అన్నట్టుగా అన్నారు. ఎప్పుడు in Deepavali, Baba from time to time has been telling us about the secret behind this festival. In India, we celebrate it in 5 steps. First one we call, which probably you will not be able to understand, Narak Chaudash, which means cleaning the whole house. Every nook and corner of the house is cleaned. ఇండియాలో మనం అంటారు కదా నరక్ చౌదశ్ అంటే, అదే ఫస్ట్ డే అంటే మొత్తం క్లీన్ ఇంటి మొత్తం క్లీన్ చేసుకోవడము. రెండో రోజు ఏంటి చోటి దివాలి అంటే చిన్న దివాలి, అంటే చిన్న చిన్న ల్యాంప్స్. మూడో రోజు దీపావళి. నాలుగో రోజు కొత్త సంవత్సరం అయ్యే కొత్త సంవత్సరం యొక్క మొదటి రోజు. ఐదవ రోజు తిలక్ అక్కేలు అన్నేలకి తిలక్ పెడతారు. ఎన్నో ఏంటి రుహాని ఆత్మిక రహస్యాలు ఇమిడిపోయి ఉన్నాయి అన్నిట్లలో. ఈరోజు వచ్చేటప్పుడు అవ్యక్త మురళి ఓపెన్ చేశాను నేను. 3 విషయాలు చూశాను. సర్ప్రైజింగ్ గా ఏంటి ఆ 3 పదాలు దీపావళి కొరకే కనెక్ట్ అయి ఉన్నాయి. బాబా అన్నారు, ఒకటి లైట్ అంటే మీరందరూ లైట్స్ అని చెప్పి అన్నారు, ఇంకొకటి సర్చ్ లైట్ అన్నారు, ఇంకొకటి లైట్ హౌస్ అని అన్నారు. It is there. All of us are nicely lit up now, but there is something which is called searchlight. Searchlight is what we have been practicing this month through Avyakt signals daily in the Murli. All of us are listening to them, which are through the power of our thoughts.
power of our mind, power of our pure vibrations. We serve the people, we serve the humanity, we serve the earth. బాబా అన్నారు కదా మనస సేవ అని చెప్పి ఈ అవ్యక్త సిగ్నల్ ద్వారా. కానీ అంటే ఈ సర్చ్ లైట్ అంటే ఏంటి, మనము మన లైట్ మన శక్తులని మొత్తం చుట్టూ వ్యాపిస్తూ అంటే డార్క్నెస్ ని అంటే అంధకారాన్ని తొలగిస్తూ అందరికి శక్తిని ఇవ్వడము ఇది సర్చ్ లైట్. ఎవరైతే ఆత్మ తప్పిపోయి ఉన్నాయో వాళ్ళందరికీ దారి చూపించడం. సొంతం అంటే స్వయం ఏంటి వెలిగి ఉన్నాము అంటే లైట్ గా ఉన్నాము. ఇంకోటి వేరే వాళ్ళకు కూడా దారి చూపిస్తున్నాము. మూడు విషయం బాబా అంటున్నారు. This is what we heard yesterday also through the message of లైట్ హౌస్ గా తయారవ్వాలి అని చెప్పి సర్చ్ లైట్ మరియు లైట్ హౌస్. బాబా నిన్న మురళి కూడా అన్నారు లైట్ హౌస్ అని చెప్పి. I recall when we were very small, నాకు గుర్తొస్తుంది చిన్నప్పుడు used to go to school, then our teachers, dadis, they used to tell us, you should go to the school, walk on the street in such a way that people feel that some light has gone from here. అప్పుడు చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళేటప్పుడు అంటే దాది వాళ్ళని మాకు నేర్పించారు. అంటే how many years back? 60 years back. అంటే వీధులు నడుస్తూ కూడా అందరికి అనుభవం అవ్వాలి లైట్ హౌస్ నడుస్తుంది అని చెప్పి, అంటే లైట్ కనిపిస్తుంది అని చెప్పి. ఇది 60 సంవత్సరాల కింద బాబా ఏదైతే బేసిక్ థింగ్ నేర్పించారో అవి 60 సంవత్సరాల కింద కూడా నేర్చుకున్నాము. Also tells us it is not only the significance of one light, one lamp. దీపమాల కూడా ఒక్క లైట్ కాదు కదా, ఒక్క దీపం కాదు కదా. అంటే ఇంపార్టెన్స్ అంటే ఎన్నో లైట్స్ ఒకే విధంగా ఒకే సమయంలో లైన్ గా కనిపించాలి. Mala can be made, necklace can be made only when one bead is very close to the other. And for this Baba says, మాల ఎప్పుడు తయారు చేయగలుగుతారు? అంటే ఒక బీడ్ వేరే దాంతో చాలా దగ్గరగా ఉన్నప్పుడే కదా. And this is what we can give to everyone, take from everyone. Nowadays no one needs anything from anyone, but we need two things: love and cooperation. అందరికీ ఇస్తూ ఉండాలి మనము. అంటే love for each other, మన మధ్యలో ఎప్పుడైనా స్నేహము, ప్రేమ మరియు సహయోగమే ఉండాలి. పవిత్రమైన ఆత్మిక ప్రేమ ఉండాలి మరియు సహయోగం. సహయోగం అనేది పుణ్యకర్మ. This is what we have to do now. ఇదే మనం చేయాలి ఇప్పుడు. So again, and in the yajna, this reminds me, in the yajna we celebrate it as the foundation day of the yajna. ఫౌండేషన్ డేగా మేము జరుపుకునే వాళ్ళము. ఎందుకంటే ఇదే ఈ రోజే బ్రహ్మబాబాతో పాటుగా వేరే వాళ్ళు కూడా ఏంటి శివ్ బాబాకి మొత్తం సరెండర్ చేసేసారు. అందుకే ఫౌండేషన్ డే ఆఫ్ ద యజ్ఞ అని చెప్పి కూడా అంటారు. మీ అందరికీ శుభాకాంక్షలు అన్నట్టుగా చెప్తున్నారు దీది. And make others also
by exchanging gifts of love and cooperation, share happiness with others too. Thank you. Om Shanti. Didi Moini is one of those sisters who surrendered at that time when there was no one else like them. She saw only Baba, Mama, and being well educated, coming from good family. She surrendered. So Didi, I would like to ask you one question. You were an example for us also because we followed you. You were the first ones. So how were you inspired by Mama and Baba? What was such that made you to surrender? You did not pursue. దీది మంచి ఎడ్యుకేషన్ తో పెద్ద పరివారం నుంచి వచ్చారు. ఫస్ట్ లో సరెండర్ అయ్యారు. అంటే చాలా ముందు, అందరికంటే ముందు చాలా ఫాస్ట్ గా సరెండర్ అయ్యారు. అప్పుడు ఆ సమయంలో ఏంటి ఆత్మికత, స్పిరిచువాలిటీ అంత ఏంటి పెద్ద ట్రెండ్ కాకపోయినా కానీ మీరు అమ్మ బాబాలో ఏం చూశారు, దాని వల్ల మీరు సరెండర్ అయిపోయారు, ఎట్లా సరెండర్ అయిపోయారు అంత ఫాస్ట్ గా అన్నట్టుగా దీదిని అడుగుతున్నారు. Studying lot of masters, in a way I was spiritual. That time was popular Ram Tirath and Vivekananda and all the volumes. In one of the book, Vivekananda is saying that when you offer a fruit to God, you never taste it. When you offer a flower to God, you never take fragrance. That means you have to be untouched. You have to be, like without anyone using you. అప్పుడు యూనివర్సిటీలో చదువుతున్నప్పుడు చాలా మాస్టర్స్ ఉండేవారు కదా, అంటే చాలా బుక్స్ నడిచేవి, వివేకానంద వేరే వాళ్ళు దాంట్లో రాశారు ఏంటి భగవంతుడికి ఏమన్నా ఆఫర్ చేసేటప్పుడు, ఇచ్చేటప్పుడు ఫుడ్ అయినా కానీ తినరు కదా, తిని పెట్టరు కదా. మరియు ఆ ఫ్లవర్స్ కూడా అంటే పుష్పాలు కూడా ఇచ్చేటప్పుడు సుగంధాన్ని తీసుకోరు కదా, డైరెక్ట్ పెడతారు. అలాగే నాకు ఎందుకు ఎప్పటి నుంచో ఏంటి ఈ భక్తి బాగా ఉండేది. ఎంతో ఏంటి డివైన్ ఫీలింగ్స్ ఉండేవి నాకు. తర్వాత బ్రహ్మబాబాతో కమ్యూనికేట్ చేయడం మొదలు పెట్టాను. కొద్దిమంది దాదీస్ వచ్చేవారు, కథలు చెప్పేవారు మాకు, ఏంటి ఏమేమి జరిగాయో అక్కడ అవన్నీ. అప్పుడు మాకు ఏంటి మొదలైంది. By train, and I remember that we went to say goodbye to Mama. మమ్మ ట్రైన్ లో వెళ్ళి అంటే వేరే దగ్గరికి ఎక్కడికి వెళ్ళేటప్పుడు మేము ఏంటి గుడ్ బై చెప్పడానికి వెళ్ళాను. కంపార్ట్మెంట్ కి వెళ్ళాను, మమ్మల్ని మీట్ అయ్యి గుడ్ బై చెప్పడానికి. Mama's energy, Mama's love. నాకు ఎప్పుడు అనిపించేది భగవంతుడి కోసమే ఈ జీవితం అని చెప్పి, కానీ మమ్మల్ని చూడంగానే చాలా టచ్ అయింది. మమ్మల్ని చూడంగానే నాకు రియలైజేషన్ వచ్చింది, ఏదో సమ్ కైండ్ ఆఫ్ ఫీలింగ్ వచ్చింది. చదువు పూర్తయినాక వెంటనే సరెండర్ అవుతాను అని చెప్పి. కానీ నేను ఎందుకు చదువుకోవాలి అని చెప్పి
self-sufficient and educated. And so because of both of them, I continued. Baba wants a journalist daughter, he wants magistrate daughter, he wants this one, like that's what he wanted. So anyway, I think it was from Mama. I don't know if we can describe, but it's like I was కాకపోతే ఏంటి just touched by the sound. చదువుకోవడం Whenever I మధ్యలో బంద్ read, చేయొచ్చు, డైరెక్ట్ సరెండర్ అవ్వచ్చు, because కానీ I was బాబాకి 16, ఏంటి but చదువుకున్న at that time we పిల్లలు really కావాలి కదా, don't have that maturity. ఇంగ్లీష్ మాట్లాడాలి, జర్నలిస్ట్ డాక్టర్ కావాలి, Plus, మెజిస్ట్రేట్ it was డాక్టర్ very కావాలి inspiring అంటే when I studied. So I thought as soon as I finished whatever, I had lot of different ideas and views of what a surrendered life should be. And so బట్ I మెయిన్ గా not అయితే మమ్మ ద్వారానే necessarily నాకు రియలైజేషన్ did వచ్చింది. in a traditional way, but I did it as I felt it should be. It's a long story, but guided by Baba, lot of love from Mama, lot, very special way. And then of course Dadis, I remember one time they were celebrating 50th year of Yagya, and then there were 50 Dadis. And I ఇప్పుడు could just ఏంటి how much మమ్మ బాబా ద్వారా చాలా ఇన్స్పిరేషన్ the వచ్చింది, love మరియు you feel దాదీల from ద్వారా కూడా ఏంటి each one of them. I 50వ feel the సంవత్సరం same. యొక్క Very సెలబ్రేషన్ proud. జరుపుతుండే One of యజ్ఞంకి my ఏంటి fortune was 50 that దాతీలు family. వచ్చారు. అప్పుడు ఎంతో And ప్రేమ, they ఎంతో first ఏంటి really said పెద్ద at అనుభవం that అది. time Yagya needed, ఆ even సమయంలో daddies when they go for lecture, they want Hindi words, they want to know what to speak in public. So little bit of that relationship of bringing them into public in a proper way, introduce them, and so good relationship, different relationship than a new person or a student or a young person will do. So I think that I was touched by Mama. Basically, her energy must have touched. But Baba Mama gave lot of the way I needed sustenance. Because when you are బాబా మమ్మ నాకు educated in a way, ఏంటి you ఎంతో just want to పాలన see ఇచ్చారు, things in a different అంటే way, ఎలా కావాలో అలా పాలన not ఇచ్చారు. the way they were. But then we shared a lot to fill in the gap between 14 years of tapasya and we coming from university, a completely different style and way of thinking. అంటే But కానీ నేను daddies గ్యాప్ would ఫిల్ sit చేయాల్సి once ఉండే. and say, నేను డైరెక్ట్ యూనివర్సిటీ "When నుండి you వచ్చాను, finish దాది studying, వాళ్ళు what 14 సంవత్సరాల how యొక్క would you like తపస్య to be చేసి in వచ్చారు. relationship?" కాబట్టి Beautiful time with them. So Didi, today is Deepavali. Mhm. And on Diwali we receive gifts. Mhm. So what gift we are going to receive today from you? దీపావళి రోజు కదా, ఈ రోజు అందరు గిఫ్ట్స్ పంచుతారు. ఈ రోజు మీ దగ్గర నుంచి ఏం గిఫ్ట్ ఇస్తున్నారు Gifts, I అన్నట్టుగా would say వస్తుంది అని that చెప్పి ఆశా that we దీది go in అంటున్నారు. front of Baba or God, మోనిది we అంటున్నారు never ask for anything. రెండు విషయాలు. Because I always feel He knows more I need than I know what I need. So one of the thing I would just say, smilingly, happily, go in front of Baba. Never with a complaint or sorrow or problem, never. Baba knows, right? Instead of occupying my mind, let Him guide me. ఎప్పుడైనా So gift I will give ఏంటి to everyone is just very cheerful, content face with Baba, and keep that all the time. Remain ignited all the time. Not that I have to keep pouring oil. Connection with Baba. అంటే ఎప్పుడైనా అడగకూడదు, One thing I would భగవంతుడి say, ముందుకు వెళ్ళినప్పుడు అంటే కంప్లైంట్ చేయకూడదు. truth is బాబా in ముందు love. కూర్చున్నప్పుడు అంటే Do it నా from గిఫ్ట్ your ఏమిటంటే heart. ఎప్పుడైనా Not అంటే anything ఆయిల్ outside పోసుకోకుండా Baba. కాన్స్టెంట్ గా సదా Anything ఏంటి you do with ఆ, the heart, you win the heart, సంతోషంగానే ఉండండి. not only of God, but the family too. ఏం చేసినా కానీ As I said, one of ఒక my fortune భగవంతుడి also కోసమే is కాదు, యజ్ఞం family కోసం also కూడా for that. ఏంటి పరివారం కోసమైనా కానీ ఎంతో ప్రేమతో చేయండి. Always be happy, be with Baba, సంతోషంగా ఉండాలి, బాబాతోటే సదా ఉండాలి, content.
completely content. సంతుష్టంగా ఉండండి. And secondly, I would definitely రెండో say, విషయము surrender really is wherever the need is, I am available. సరెండర్ కరెక్ట్ అంటే Whatever way ఎక్కడ that it is, whether అవసరం today ఉందో I will అక్కడ screw అలా in the machine, సరెండర్ it అవ్వడము. can. Little screw is missing, machine can't work. So cooperation will be available wherever, in whatever way you are needed, is through surrender also. ఎక్కడ అవసరం ఉందో అక్కడ సరెండర్ అవ్వడమే కదా ఏంటి Gifts, right? రియల్ సత్యమైన సేవ. అందుకే ఎక్కడ కావాలి అదే ఎక్కడ కావాలో ఎక్కడ సేవ్ చేస్తారో అదే సత్యమైన సేవ. చాలా గిఫ్ట్స్ ఉన్నాయంట. Thank you. Okay, so now we will prepare for our lighting diya. Please bring your diya and we will light it together. But before we do that, I would like to also invite our Meera Didi to share 2 words of మీరా Diwali దీది కూడా greetings. వచ్చి మాట్లాడతారు ఇప్పుడు. And meanwhile, also everyone bring your diya. Om Shanti and Deepavali greetings to all of you. It's a great pleasure for me to be in the midst of అందరికీ such an దీపావళి unlimited శుభాకాంక్షలు. family to celebrate this very auspicious occasion. And since Avyakt Parivar has started అవ్యక్త పరివార్ 5 మొదలైనప్పటి years నుండి ago, 5 సంవత్సరాల it has క్రిందట been the breath of my life. I ఈ always look forward, and ఇది I have taken lot of sustenance, especially from Mohini Ben's insights that has brought me very close to Baba. I hope that Bab Dada will continue ఈ this అవ్యక్తి sustenance పరివారే for all of అంటే us until the end of the confluence age. శ్వాసలాగా Once తయారైంది. again, మోని దీది నుండి పాలన లభిస్తుంది lots and ప్రతిరోజు. lots of love and greetings మళ్ళొకసారి అందరికీ for Deepavali celebration. Thank దీపావళి you. శుభాకాంక్షలు. Shanti. So we are ready to light the diya. So मेरा दीदी आप भी आ जाओ, आप भी आइए. So we have beautiful diyas here. They are homemade and also beautiful lotus diya. So we have a song. Let's do the. When Didi will light the diya, you can do also wherever you are.
शुभ संकल्पों के मोती हम भर भर सब पे लुटाएंगे। शुभ संकल्पों के मोती हम भर भर सब पे लुटाएंगे। बुझे आत्मदीपों में हम फिर से आस जगाएंगे। शुभ संकल्पों के मोती हम भर भर सब पे लुटाएंगे। शुभ संकल्पों के मोती हम भर भर सब पे लुटाएंगे। बुझे आत्मदीपों में हम फिर से आस जगाएंगे। शुभ संकल्पों के मोती हम भर भर सब पे लुटाएंगे। शुभ संकल्पों के मोती हम भर भर सब पे लुटाएंगे। कहता गगन से चंदा ये प्यारा, कहता गगन से चंदा ये प्यारा, प्रेम से तुमको निहार के। शुभ दिवाली की सुंदर दिवाली की, शुभ दिवाली की सुंदर दिवाली की, तुमको लाखों मुबारकें। शुभ दिवाली की सुंदर दिवाली की, तुमको लाखों मुबारकें। ज्ञान के दीपों से मन में तुम्हारे पावन पावन उजाला हो। पावन पावन उजाला हो, पावन पावन उजाला हो। घर आंगन ये हरदम तुम्हारा खुशियों की पहने माला हो। खुशियों की पहने माला हो, खुशियों की पहने माला हो। हर पल आई दिवाली आई, कैसे उजाले लाई, घर घर खुशियों के दीप जले। घर घर खुशियों के दीप जले। आई दिवाली आई, कैसे उजाले लाई, घर घर खुशियों के दीप जले। घर घर खुशियों के दीप जले। आए जीवन में सबके, जीवन में सबके स्वर्णिम सुखों की बहार के। शुभ दिवाली की सुंदर दिवाली की, शुभ दिवाली की सुंदर दिवाली की, तुमको लाखों मुबारकें। शुभ दिवाली की सुंदर दिवाली की, तुमको लाखों मुबारकें। सबके लिए हैप्पी दिवाली, सारे सितारे उसके लिए हैप्पी दिवाली।
कि जब मैं कहूँ आएगा वो मेरे लिए, क्यों ना भला मैं दूर रहूं। फुलझड़ियों के जैसे तुम्हारे मुख पर खिले सदा मुस्कान, मुख पर खिले सदा मुस्कान, मुख पर खिले सदा मुस्कान। सुबह लेके आज आनंद का दिन आया रे, झूमे धरा और झूमे गगन। आज आनंद का दिन आया रे, झूमे धरा और झूमे गगन। आज आनंद का दिन आया रे, झूमे धरा और झूमे गगन। आज आनंद का दिन आया रे, झूमे धरा और झूमे गगन। और झूम नाचेंगे, और झूम नाचेंगे, और झूम नाचेंगे, नाचेंगे नाचेंगे नाचेंगे। आज आनंद का दिन आया रे, झूमे धरा और झूमे गगन। आज आनंद का दिन आया रे, झूमे धरा और झूमे गगन। आज अंबर से अमृत बरसाए रे, अंबर से अमृत बरसाए रे। आज नमो मंग नव तरंग छाए रे, छाए रे हो रंग छाए रे। आज हिलमिल के संग संग गाएंगे, आज हिलमिल के संग संग गाएंगे। आज हिलमिल के संग संग गाएंगे, गाएंगे गाएंगे गाएंगे। आज आनंद का दिन आया रे, झूमे धरा और झूमे गगन। आज आनंद का दिन आया रे, झूमे धरा और झूमे गगन। आज आनंद का दिन आया रे, झूमे धरा और झूमे गगन। आज आनंद का दिन आया रे। दीप ज्योति परम ब्रह्म, दीप ज्योतिर्जनार्दन, दीपो हरतु मे पापम, दीप ज्योतिर्नमोस्तुते। लो जी दिवाली आई है, हर और रोशनी छाई है, खुशियों में खिल गए तेरे हैं। लो जी दिवाली, लो जी दिवाली आई है, हर और रोशनी छाई है। वाह जी दिवाली आई है। रिश्तों में रूहानी प्रेम भरा और मीठी मीठी बोली हो। रिश्तों में रूहानी प्रेम भरा और मीठी मीठी बोली हो। खिलती रहे ये फुलझड़ियां, सुखों से भरी रंगोली हो। हर दिन जैसे दिवाली हो, खुशहाली ही खुशहाली हो। हर दिन जैसे दिवाली हो, खुशहाली ही खुशहाली हो। मानव को देव
देव बनाने का, मानव को देव बनाने का शुभ संदेशा लाई है। लो जी दिवाली आई है, हर ओर रोशनी छाई है। लो जी दिवाली आई है, लो जी दिवाली आई है, हर ओर रोशनी छाई है, हर ओर रोशनी छाई है। वाह जी दिवाली आई है, वाह जी दिवाली आई है, हर ओर रोशनी छाई है, वाह जी दिवाली आई है। जगमग जगमग घर आंगन हो, ऐसे दिए जलाए, प्रीत के रंग में खुद को रंग के मन के भेद मिटाए, मन के भेद मिटाए। रोशनी का हो बसेरा, रह ना जाए कहीं अंधेरा। आओ मनाए ऐसी दिवाली, मिलकर लाए नया सवेरा। होठों पर मुस्कान सजी हो, रिश्तों को हम ऐसे सजाए, रिश्तों को हम ऐसे सजाए। जगमग जगमग घर आंगन हो, ऐसे दिए जलाए, प्रीत के रंग में खुद को रंग के मन के भेद मिटाए, मन के भेद मिटाए। जगमग जगमग घर आंगन हो, ऐसे दिए जलाए, ऐसे दीप जलाए। दिवाली दीपों का त्योहार, दिवाली दीपों का त्योहार, करती दूर सदा अंधकार। दिवाली दीपों का त्योहार, करती दूर सदा अंधकार। बीत जाते हैं जब युग चार, बीत जाते हैं